కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సుధారాణి. బులెటిన్ ముఖ్యాంశాలు. కడపలో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ విలేకరుల పునరుద్ధరణ తరగతులు. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి విమర్శలు. బద్వేలు మున్సిపల్ కమిషనర్ పై డీసీసీ బ్యాంక్ చైర్మన్ ప్రశంసలు. మహిళా రిజర్వేషన్ ఒక సామాజిక విప్లవమన్న రెడ్డెప్పగారి మాధవిరెడ్డి. కూటమి పాలనపై రాచమల్లు ఫైర్. కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ విలేకరుల పునరుద్ధరణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ పాల్గొని జర్నలిజంలో వస్తున్న మార్పులు, సాంకేతికత సవాళ్లపై అవగాహన కల్పించారు. సమాచార రంగంలో సాంకేతికత వేగంగా మారుతోందని, జర్నలిస్టులు కూడా కాలానుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. టెలివిజన్, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్రభావంతో ప్రసారం విధానాలు పూర్తిగా మారిపోయాయని అన్నారు. వార్తల సేకరణలో నిజానిజాలు, బాధ్యతాయుత ధోరణి ఎంతో ముఖ్యమని, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతలు మరింత ప్రభావం చూపనున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. జర్నలిస్టులు ప్రజలకు విశ్వసనీయ సమాచారాన్ని అందించే బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్, ఐఎన్పిఆర్ అధికారులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించబడుతున్నటువంటి ఉన్నాం. అదేవిధంగా ఈ అకాడమీ క్లాసెస్ నిర్వహణకు మనకు అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మనకు మొదట సెషన్లో మన జర్నలిస్టులకు సంబంధించినటువంటి క్లాస్ నిర్వహించడానికి కోసం వచ్చినటువంటి ఆంధ్రజ్యోతి రీజనల్ ఇన్ఛార్జ్ గాను, రెసిడెంట్ ఎడిటర్ గా ఉన్నటువంటి చాలా సీనియర్ జర్నలిస్టు కలిగారు అయినటువంటి ఉమామహేశ్వరరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రెస్ అకాడమీ లక్ష్యం ఏమిటో మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ప్రధానంగా గ్రామీణ జర్నలిస్టుల వారి స్థాయిని, వారి జర్నలిజం స్థాయిని పెంచడం ప్రెస్ అకాడమీ లక్ష్యం. మీడియా అకాడమీగా పేరు ఎందుకు మార్చామంటే, ప్రెస్ అకాడమీ 1996లో దీన్ని స్థాపించినప్పుడు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, కానీ అప్పుడు ఇంకా న్యూస్ ఛానల్స్ ఈ ప్రాచుర్యం ఇవన్నీ లేవు. ఆ తర్వాత న్యూస్ ఛానల్స్, విజువల్ మీడియా విపరీతంగా పెరిగింది. దాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం కోసం గాను ప్రెస్ అనే పదం బదులు మీడియా అనే పదంతో మార్చారు. ప్రెస్ అకాడమీ పేరును మీడియా అకాడమీగా మార్చారు. గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తి, చాలా మహానుభావుడు, గొప్ప జర్నలిస్టు, గొప్ప సంపాదకుడు. ఆయన గతించిన తర్వాత ఆయన గౌరవార్థం సిఆర్ చక్రవర్తుల రాఘవాచారి మీడియా అకాడమీగా పేరు మారింది. గత సంవత్సర కాలంగా మనం ప్రతి నెల ఒక జిల్లాలో గ్రామీణ విలేకరులకి ఈ పునశ్చరణ తరగతులు నిర్వహిస్తూ వస్తున్నాం. అవసరం ఏమిటి ఈ పునశ్చరణ తరగతులు అన్న ప్రశ్న కొంతమందికి రావచ్చు. మనిషి నిత్యం విద్యార్థిగానే ఉండాలి. ఏ పని చేసే వ్యక్తి అయినా చనిపోయేంత వరకు విద్యార్థిగానే ఉండాలి. నేర్చుకోవడం అనేది మనిషి చనిపోయిన రోజున మాత్రమే ఆగిపోవాలి. నేర్చుకోవడం అనేది, మనం ఒక వృత్తిలో ఉన్నాం. మన వృత్తి ఏమిటంటే చాలా ఉన్నతమైన వృత్తి. 4th ఎస్టేట్ అంటారు మనల్ని. ఎందుకు 4th ఎస్టేట్? 3 ఉన్నాయి ప్రజాస్వామ్యానికి సంబంధించి 3 స్తంభాలు: జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్. ఈ 3 స్తంభాల మీద, ఈ 3 కాళ్ళ మీద ఆయన ముక్కాల పీట అంత స్థిరంగా నిలబడదు. దానికి ఒక 4వ కాలు జోడిస్తే పీట నిలబడుద్ది, గట్టిగా నిలబడుద్ది, స్థిరంగా నుంచుంటుంది. అందుకే మనం 4th ఎస్టేట్ అయ్యాం. మరి మనం వాచ్డాగ్ ప్రజాస్వామ్యానికి. ప్రజాస్వామ్యం పట్టాలు తప్పకుండా ప్రజాస్వామికంగా ఎన్నికైన పాలకులు ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా కాపలా కాసే బాధ్యత మనది. వారు వాచ్ డాగ్స్. మరి ఇంత ఉదాత్తమైన, ఉన్నతమైన పని మనం చేస్తున్నప్పుడు, ఇటువంటి వృత్తిలో ఉన్నప్పుడు, మనకి మనం
కొన్ని నియమాలు నిబంధనలు మనకి మనం పెట్టుకోవాలి. అదేమిటి, మనం ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉండాలి. కానీ ఇవన్నీ మేము ఎక్కడో గ్రామాల్లో కూర్చొని అక్కడి నుంచి మండల హెడ్ క్వార్టర్స్ లో కూర్చొని అక్కడి నుంచి మేము రాసి పంపించే వార్తలకేను మీరు చెప్పే ఈ పెద్ద పెద్ద కబుర్లకి ఏమైనా సంబంధం ఉందా అంటే అని వచ్చేవారైనా ఉంది. మీరు రాసే వార్త చిన్న వార్త అయినా పెద్ద వార్త అయినా సరే, ఏ వార్త అయినా సరే వార్త టైంట్ కాకూడదు, వార్తలో కాలుష్యం ఉండకూడదు. వార్తగానే ఉండాలి. వార్తకి చాలా ఎక్కువ సందర్భాల్లో మనం కాంటెక్స్ట్ జోడిస్తాం, సందర్భాన్ని జోడించి వార్తనిస్తాం. నిజానికి కాంటెక్స్ట్ జోడించిన వార్తే సరైన వార్త. ఆ కాంటెక్స్ట్ జోడించేటప్పుడు, దానికి సందర్భాన్ని జోడించేప్పుడు మనం ప్రజల పక్షాన ఉన్నామా, ప్రజల పక్షాన లేవా అన్నది ఎక్కడ వస్తుంది ప్రశ్న. లక్ష్మణ రేఖ. దానితో పాటుగా మనం అప్పుడు పెంచుకోవాలి. మంచి వార్తను పసిగట్టే నైపుణ్యం కూడా నైపుణ్యమే. వార్తలంటే జరిగిన స్పాట్, మన చుట్టూతో బోలెడు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న వాటి వెనక ముందు రకరకాల వార్త కాదు మనం బయటకు తీసి రాసి, లేకపోతే మీరు రికార్డ్ చేసి, వీడియో రికార్డ్ చేసి మనం పంపుతున్నాం. ఎవరి తరపున, ఎవరి కోసం? ప్రజల కోసం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ రాసే హక్కు? మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీకంటూ ఆ హక్కేమీ లేదు, మనకంటూ ఆ హక్కేమీ లేదు. పత్రికల నుంచే పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ అనేది వచ్చింది. కాబట్టి మీ స్వేచ్ఛ, వ్యక్తి హక్కులకు భిన్నంగా కూడా ఉమ్మడి మంచి అనేది లేదు. ఉమ్మడి మంచి కోసం ఒక వ్యక్తి హక్కును నేను హరిస్తాను అని చెప్పడానికి మనకి హక్కు లేదు, అధికారం లేదు. ఇది ఒక్కటి మాత్రం మీ బుర్రలో ఎప్పుడైనా ఉంచుకోండి. మీడియా అకాడమీ ద్వారా డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో పత్రికా భాష ఉంటే, పత్రికా భాష ఏ విధమైన భాషలో మంచి ఏంటి, చెడు, క్రైమ్ రిపోర్టింగ్ ఎట్లా, నైతిక నియమాలు ఏమిటి, ఎంతో కొంత పెరుగుతుంది ఈ క్లాసెస్ లో పాల్గొన్న కారణంగా. దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని, సావధానంగా వింటారని అనేటువంటి దాని మీద చైర్మన్ గారు మనకు చక్కగా చెప్పారు. ఈ 2 రోజుల క్లాస్ లో కూడా వచ్చేటువంటి సంబంధించినటువంటి వివిధ రంగాల్లో మనం ఎలా ముందుకెళ్ళాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన వృత్తిలో మనం చేసేటువంటి పని వల్ల సమాజానికి, అదేవిధంగా ప్రజలకు ఏ రకమైనటువంటి ఉపయోగాలు కలిగే విధంగా, నష్టం జరగకుండా ఉండే విధంగా ఉండాలి అనేటువంటి జాగ్రత్తలు, మెలకువలు అన్ని కూడా 2 రోజుల పాటు నేర్పించడం జరుగుతుంది. ఈ క్లాసులు బాగా అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాసెస్ మన ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో వచ్చినటువంటి క్లాసెస్ కు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ చెరుకు శ్రీధర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మీడియా అకాడమీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జర్నలిస్టుకి, అలాగే మీడియా కాంట్రిబ్యూటర్స్ కి ఈ పునరుద్ధరణ ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు సురేష్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఉమామేశ్వర గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, అలాగే ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి జర్నలిస్ట్ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సురేష్ కుమార్ గారు చెప్పినట్టు మన భారతదేశమే కాదు, ప్రపంచంలో మానవ జాతి మనుగడకి అత్యంత ముఖ్యమైనటువంటి విభాగం మీడియా. అది రాజకీయ పరంగానే కాదు, ఒక దేశం యొక్క దశను, దిశను, లేదా ఒక సమాజం యొక్క దశను, దిశను నిర్దేశించేది, ఒక టార్చ్ లైట్ గా నిలబడేది ఆ సమాజానికి ఎప్పుడు కూడా మీడియానే. అది ఏ రూపాల్లో వచ్చినా కూడా ఒక ఆలోచన విధానాన్ని, సమాజంలో ఒక ఆలోచన విధానాన్ని
రేకెత్తించడంలోనూ, అలాగే ఆ ఆలోచనని ఏ దిశగా తీసుకువెళ్ళాలి అనేటువంటి దీంట్లోనూ కూడా మీడియా యొక్క పాత్ర చాలా 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 ముఖ్యమైంది. అలాగే ఈరోజు సమాజం చాలా ఫాస్ట్ గా మార్పు చెందుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా మన భారతదేశం యొక్క పరిస్థితి తీసుకున్నట్టయితే, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి లేదా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఏం కావాలి, ఏ విధంగా మన సమాజాన్ని నిర్మించుకోవాలి, మన ఆర్థిక శక్తిని పెంపొందించుకోవాలి, వీటన్నిటినీ కూడా ఎక్కువ భాగం రాజకీయవేత్తలతో పాటు ఆ రోజు ఉన్నటువంటి జర్నలిస్టులు వారి యొక్క ఆలోచనల్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు వాట్ ఎవర్ పాలసీస్ వీ హ్యావ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. అయితే ఇప్పుడు భారతదేశం వెనుకబడిన దేశం కాదు, చాలా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ప్రపంచంలోనే. మొన్న మనం 4వ స్థానానికి ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదిగి 3వ స్థానానికి ఎగబాగుతున్నటువంటి సమయంలో మిడిల్ ఈస్ట్ లో వచ్చినటువంటి క్రైసిస్ తోటి ఇప్పుడు మళ్ళా మనం 5వ స్థానానికి టెంపరీగా పడిపోవడం జరిగింది. కానీ మన యొక్క భారతదేశం యొక్క ఎకనామిక్ ఇంపాక్ట్ ఆర్ ఎకనామిక్ పవర్ ఆన్ ద గ్లోబల్ ఎకానమీ ఈజ్ నౌ ఇంపాక్ట్ఫుల్ ఎకానమీగా తయారైంది. ఇటువంటి తయారీలో మన భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక స్థాయిలు కూడా చాలా వేగంగా మార్పు చెందుతున్నాయి. ఇది అందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్, అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బు జీడిపిలో సుమారుగా 50 నుంచి 60% ఉండేది. అంటే ప్రభుత్వం అనేది is a very, very influential institution on the development of the economy. ఈరోజు 12 నుంచి 13% పడిపోవడం. కానీ మన ఇక్కడ ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్తున్నాను అంటే, నా వ్యక్తిగతమైన అభిప్రాయం, దయచేసి ఎవరు కూడా దీన్ని వేరే రకంగా తీసుకోవద్దు. ఆలోచన కానీ లేకపోతే ఇంపార్టెన్స్ కానీ ఏదైతే ఉందో 75 నుంచి 80% మనం ప్రభుత్వం చుట్టూ లేదా దాని చుట్టూ ఉన్నటువంటి రాజకీయాల చుట్టూ మాత్రమే ఉంది. కేవలం 25% మాత్రమే అది కంటెంట్ లో స్పేస్ కావచ్చు, అంటే పేపర్ లో స్పేస్ కావచ్చు, లేకపోతే మీరు తయారు చేసే వీడియోల్లో కంటెంట్ కావచ్చు, కేవలం 25% మాత్రమే లిమిట్ అయి ఉంది. కానీ ఓవరాల్ మన ఎకానమీ కానివ్వండి, లేకపోతే పబ్లిక్ యొక్క రిక్వైర్మెంట్ కానీ ఇస్ కంప్లీట్గా రివర్స్ ఉంది. అంటే మనం మాట్లాడే విషయం ప్రభుత్వం గురించి కానీ లేకపోతే రాజకీయం గురించి కానీ నా అంచనా ప్రకారం 75-80% మంది ప్రజలకు అవసరం లేదు. వాళ్ళకి కావలసినటువంటి కంటెంట్ మనం ఇవ్వట్లేదు. వాళ్ళకి కావలసినటువంటి కంటెంట్ ఏంటంటే, ఎందుకంటే ఇది ఐ హావ్ లిటిల్ నాలెడ్జ్ అబౌట్ ద గ్లోబల్ సినారియో ఆల్సో. యూ టేక్ ఎనీ గ్లోబల్ మెచ్యూర్డ్ ఎకానమీస్ లో ఉన్నటువంటి కంటెంట్ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ రివర్స్. అంటే 20 నుంచి 25% మాత్రమే అక్కడ రాజకీయాల గురించి కానీ ప్రభుత్వాల గురించి కానీ అక్కడ ఉన్నటువంటి పత్రికలు కానీ లేకపోతే న్యూస్ ఛానల్స్ కానీ మాట్లాడతాయి. 75 నుంచి 80% కంటెంట్ ఈజ్ ఫర్ ద పీపుల్. అంటే ప్రజల్లో వచ్చినటువంటి అచీవర్స్ గురించి కానీ, అది స్పోర్ట్స్ అచీవర్స్ కావచ్చు, లేకపోతే గ్రామంలో ఒక రైతు
ఒక పంట దిగుబడిలో ఒక మంచి రికార్డ్ సాధిస్తే ఈ బికమ్స్ అన్ హీరో. అంటే మీడియాకి అది ఒక కీ కంటెంట్ అవుతుంది. ఎందుకంటే అటువంటి వార్తలు అటువంటివి ఆ గ్రామంలో ఉన్నటువంటి 10 మంది రైతులు లేకపోతే 100 మంది రైతులు పక్క గ్రామంలో ఉన్నటువంటి కాకుండా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాటిస్తారు. తద్వారా అభివృద్ధి మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది. జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహానాడులో అభివృద్ధి కంటే జగన్ పై విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. జగన్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగించడం లేదన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో కూటమికి గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయితా ఉంది. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మహానాడును ఆనవాయితీగా తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా మనం ప్రజలకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేయడం, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాము, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామా, ప్రజలకు ఒక మంచి పరిపాలన అందిస్తున్నామా లేదా, మనం చేసేది చెప్తారు ఎక్కడైనా కూడా. ఈరోజు మహానాడులో చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా గొప్పగా మహానాడు గురించి చెప్తా ఉన్న నాయకులందరూ కూడా. ఈరోజు మనం ఒక్కసారి గమనిస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు బీజేపీ పవన్ కళ్యాణ్ అందరు కలిసి ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో నవరత్నాలు, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, అదేవిధంగా ఆసరా డాక్రా గ్రూపులకు రుణమాఫీ చేసేది కానీ, అదేవిధంగా మహిళలకు 0 వడ్డీ కానీ, ఈరోజు అమ్మఒడి కార్యక్రమం కానీ, అదేవిధంగా వసతి దీవెన కార్యక్రమం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ గతంలో మహానేత రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో చిరస్థాయిగా రాజశేఖర రెడ్డి గారిని ప్రజల హృదయాల్లో నిలబడినాడంటే ఆయన అందించిన ఒక మంచి పరిపాలన అందించినాడు. కాబట్టి ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క పేద ప్రజలు, రైతులు, మహిళలు అందరి హృదయాల్లో నిలిచిపోయే కార్యక్రమాలు చేసినారు. గుర్తుండే విధంగా ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఆదర్శంగా పేదవాడి సంక్షేమం ఏ విధంగా చేయాలని చెప్పి చూపించినటువంటి వ్యక్తి. ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో చేసిన కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని, రైతుల విషయంలో కానీ ఇవన్నీ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ దేశమే ఆదర్శంగా తీసుకొని చేసింది. ఈరోజు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చిన మేనిఫెస్టో తూచా తప్పకుండా అమలు చేసేదానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. కరోనా కష్టకాలం వచ్చింది, ప్రపంచం మొత్తం వణికిపోయింది కరోనాలో. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ కరోనా కష్టకాలంలో కూడా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడడానికి ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఒక మంచి వైద్యాన్ని అందించడం కానీ, ప్రజల పట్ల ఆయన చూపించినటువంటి ఆ కష్టకాలంలో దాన్ని అందరూ కూడా ప్రశంసించారు దేశవ్యాప్తంగా. కరోనా కష్టకాలం, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో అమలు చేశారు. అమ్మఒడి చేశారు, రైతు భరోసా చేశారు, ఆసరా చేశారు, చేయూత చేశారు, నాడు నేడు కింద స్కూళ్ళు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేశారు. అదేవిధంగా హాస్పిటల్ వైద్య విధానాన్ని కూడా మార్పులు తీసుకొచ్చి పేదవాడు, మధ్యతరగతి కుటుంబాలు వైద్యం చేయటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసినారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం కాకుండా డైరెక్ట్ గా 3,30,000 కోట్ల అప్పు చేస్తే 5 సంవత్సరాల్లో 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడి ఆరోగ్యం కోసం, ఉన్నత చదువుల కోసం అన్ని కూడా బటన్ నొక్కి 2,70,000 కోట్ల రూపాయలు ఆయన ఇచ్చిన మాట ప్రకారం పేదవాడి సంక్షేమం కోసం, రైతు సంక్షేమం కోసం అవన్నీ కూడా అమలు చేసినారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇంత వైఫల్యం చెందిన ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి చేయలేని నిస్సహాయతను జగన్ మీద బురద తల్లి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మహానాడులో
ఏదైనా చెప్తే మీరేం చేసినారో చెప్పాలి. ప్రజలకి మీరేం చేసినారు. 13 లక్షల కోట్లు, ఇప్పటికి 10 లక్షల కోట్లు అంటారు. ఎంత పచ్చిగా అబద్ధాలు మాట్లాడుతున్నారంటే పొద్దున్న లేస్తే అబద్ధాలు తప్ప నిజం ఒకటి మాట్లాడదు. ఇప్పటికీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఫస్ట్ బడ్జెట్ 7 లక్షల కోట్లే. దాంట్లో జగన్మోహన్ రెడ్డి 3,30,000 కోట్లు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో 14 నుంచి 19 వరకు చేసింది 3 లక్షల కోట్ల అప్పు. జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్లు ఎక్కడ అప్పు చేసినారు? ఇప్పటికీ తప్పుడు ప్రచారం. మీరు 3,75,000 కోట్లు అప్పు చేసిన ప్రతిరోజు అప్పు లేనిది ఈ రాష్ట్రంలో ఏం కనబడదు. పొద్దున్న లేచి అప్పులు తేవడం, అవినీతి చేయడం, ఇది తప్ప ఏమీ లేదు, దోపిడీ తప్ప. కాబట్టి ఇప్పటికి కూడా కూటమి నాయకులు మనవి చేస్తున్నా, మీ చేతగాని ధనాన్ని జగన్ మీద ఏదో ఫ్యాక్టరీ ఇస్తానో ఇంకోటనో బురదలి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు మీరేం చేయకుండానే ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పేదవాడికి, రైతుకు, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. పొరపాటు చేస్తామని చెప్పి అందరూ కూడా బాధపడుతున్నారు, పశ్చాత్పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకొని మనం తప్పు చేశామని చెప్పి పశ్చాత్పడుతూ, బాధపడుతూ ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పి. బ్రహ్మాండమైన తీర్పుతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. దాన్ని ఎవ్వరు ఆపలేరు. మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మీ ప్రచారాలను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇప్పటికైనా కూటమి నాయకులు మీరు వాస్తవాలు చెప్పండి. మీరు తప్పైందని ఒప్పుకోండి. మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయినాం. మహానాడు సాక్షిగా వాళ్ళు ఏం చెప్పిండారు? మేము ఇచ్చిన తప్పుడు ప్రచారాలు చేశాము, అధికారం కోసం మేము ఆచరణకు సాధ్యం కాని హామీలని తెలిసినా కూడా మేము ఎన్ని కూడా తప్పుడు ప్రకటన చేసినాం. బాండ్లు రాయించారు. అందుకే కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డి వ్యక్తిగత కారణాలతో సెలవులపై వెళ్లనున్న నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ మాట్లాడుతూ కమిషనర్ బద్వేల్ పట్టణ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన హయాంలో పారిశుద్ధ నిర్వహణ, త్రాగునీటి సరఫరా, వీధి దీపాలు ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరిగాయని తెలిపారు. డైలీ వర్క్ కమిషనర్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపారని అన్నారు. ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసే అధికారులు అరుదుగా ఉంటారని పేర్కొన్న సూర్యనారాయణ రెడ్డి సెలవుల అనంతరం మళ్లీ బద్వేల్ మున్సిపాలిటీలోనే విధులు చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం శాల్వా పూలమాలతో కమిషనర్ను సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అర్లీ మార్నింగ్ ఉండడం, అర్లీ మార్నింగ్ లో కూడా ప్రతి ఒక్కరిని ఇమీడియట్ గా ఫోన్ చేసి ప్రతి ఒక్కరు రెస్పాన్స్ చేయడం, ఆ ప్రాబ్లం చాలా బాగా చేశారు సార్. ఇలాంటి కమిషన్ కూడా మాకు గడపడం చాలా బాగా అనిపిస్తాం. అయితే కొన్ని కారణాల వల్ల మీరు పోతున్నారు ప్రజలందరూ తీసుకో అయినా కూడా ఫ్యూచర్లో మళ్ళా కూడా మా మున్సిపాలిటీకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ప్రత్యేక దృష్టితో చూసి కావాల్సిన పరిస్థితి ఇంకా 40 కోట్లు రోడ్లు ఇచ్చేది. నారాయణ సార్ ప్రజలకి ఇంకా 40 కోట్లు ఫండ్ వచ్చినా కూడా మీలాంటి వాళ్ళు కరెక్ట్గా ఎక్కడ ఉపయోగించాలా, ఎక్కడ సద్వినియోగం చేయాలా
రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది ప్రజలారా. ఈ 2 సంవత్సరాల 35 ఏళ్ళ యువకుడు నేను పాస్టర్ను, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటానని చెప్పేస్తే ఆమె అతనికి అతని మాటలకు బాగా ఇంప్రెస్ అయిపోయి తన డబ్బులన్నీ కట్టేసింది. ఇటువంటి కేసులలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి మనల్ని వాచ్ చేస్తూ ఉంటాం సార్. కాబట్టి ఇటువంటి మోసాలు కూడా కొంచెం మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సార్. ఇంకా మనకు బాగా పాపులర్ అయింది సార్ మీ దగ్గర అందరి ఫోన్లలో, ఎస్పెషల్లీ ప్రెస్ వాళ్ళు, లాయర్లు ఎక్కువ నష్టపోతున్న ఫ్రాడ్ సార్ ఏపీకే ఫైల్ ఫ్రాడ్ సార్. ఏపీకే ఫైల్ అంటే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్. ఇది ఓన్లీ దాదాపుగా ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రమే వర్కౌట్ అవుతుంది, యాపిల్ ఫోన్లో వర్కౌట్ కాదు. మీకు ఆండ్రాయిడ్ ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి సార్? సార్ నేను చెప్పిన సర్చెస్ చేసుకుంటే మీ ఫోన్ కొంతవరకు హెల్దీగా ఉంటాయి సార్. ఈ ఎమోతో వచ్చే నష్టం ఏంటంటే మీ ఫోన్లలో ఉన్న సమాచారం పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఉన్నాడు, ఈసారి ఒక 50-60 వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, ప్రెస్ వాళ్ళవి, వాళ్ళ బంధువులు, కమ్యూనిటీ పరంగా. ఒక ఏపీకే ఆర్టీఓ చలాన్, పిఎం కిసాన్ అనో, లేదంటే ఆధార్ అప్డేట్ అనో, ఎస్బీఐ రివార్డ్స్ అనో, ఇట్లా రకరకాల పేర్లతో ఒక అప్లికేషన్ పంపిస్తాడు. పంపించిన తర్వాత ఆ లింక్ నొక్కితే ఆ వాట్సాప్ అస్సలు పనిచేయకపోగా ఆ గ్రూప్లో ఉన్న అందరికి సర్క్యులేట్ అయ్యి వాళ్ళ డబ్బులన్నీ మాయమైపోతాయి. పరిగెత్తుకుంటా సార్ నాది అకౌంట్ హ్యాక్ అయింది, వాట్సాప్ పనిచేయడం లేదు, డబ్బులు పోయినాయి, ఇట్లా రెగ్యులర్ కంప్లైంట్స్ మాకు రెగ్యులర్గా వస్తుంటాయి. ఇటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మీ ఫోన్ ఫ్లైట్ మోడ్ పెట్టండి సార్. మీకు డెమో చూపిస్తాం. మీ ఫోన్ అందరూ ఫ్లైట్ మోడ్ పెట్టండి. ఫ్లైట్ మోడ్ ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఉంటుంది, ఫ్లైట్ సింబల్ ఉంటుంది. ఫ్లైట్ మోడ్ పెడితే నెట్ పనిచేస్తుంది సార్. ఫ్లైట్ మోడ్ పెట్టిన తర్వాత వైఫై బంద్ చేయండి, ఎందుకంటే పబ్లిక్ వైఫైలు మోస్ట్ డేంజర్ సార్. మీ ఫోన్స్ ఎప్పుడైనా హ్యాక్ అయిపోయి వైఫై బంద్ చేసేయండి. మొబైల్ డేటా బంద్ చేయండి. అంటే ఆల్రెడీ ఫ్లైట్ మోడ్ ఉంది కాబట్టి మొబైల్ డేటా ఆల్రెడీ ఆఫ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ కొంతమందికి చెప్పే విధానం అర్థం కాకపోవచ్చు, బట్ ఇది చాలా ఈ సెట్టింగ్స్ కింద జాగ్రత్తగా చేసుకోకపోతే మీ ఫోన్ హ్యాక్ అవుతుంది సార్. దానికి నేను రెస్పాన్సిబిలిటీ కాదు, మనం ముందుగానే చెప్తున్నా. ఎందుకంటే ఇది మీ ఫోన్లలో ఏమేమి ఉన్నాయో సెర్చ్ చేసే టైంలో పొరపాటున దానికి చేయదగినంటే ఆటోమేటిక్గా ఫోన్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయినప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది డబ్బులు పోతుంది. మీ ఫోన్లో చేసిన తర్వాత వాట్సాప్లోకి వెళ్ళండి సార్. వాట్సాప్లో సర్చ్ బార్లో ఏపీకేని కొట్టండి. ఏపీకే సార్, ఏపీకే. సార్ ఒక డెమో వచ్చి మీరు రండి సార్, మీ దాంట్లో ఏమో చూద్దాం. అంటే మీరు విక్టిమ్ అట్లా ఉండాలి. చాలా మంది ఉన్నారు. మీ ద్వారా బయటికి పోయిందంటే కదా ప్రజలకు ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కువ ఉండే ఉద్దేశంతో వచ్చాను సార్. ఇప్పుడు సార్ దాంట్లో వచ్చేసి ఇండియన్ బ్యాంక్ రీకేవైసీ అప్డేట్ అని ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ వచ్చింది. ఈ లింక్ నొక్కేస్తే సార్కి సంబంధించి వాట్సాప్ మొత్తం హ్యాంగ్ అవుతుంది. ఈయన పేరుతో నేను ఎవరికైనా మీ అందరికీ ఈ అప్లికేషన్ పంపించవచ్చు, లేదా డబ్బులు అడగవచ్చు, లేదా ఫోటోలు మార్కింగ్ చేసి పంపించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ పోలీసులు వచ్చి ఎవరు అడుగుతారు? ఇతను అడుగుతారు. ఇతను గ్రూప్లో ఆల్రెడీ ఇతను హ్యాక్ అయిందన్న విషయం తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఈ లోపు వేరే ఇతను పక్కింటి ఫోన్ నెంబర్ ఉంటే అలాగే ఏదైనా న్యూడ్ ఫోటో పంపిస్తే కొట్టడానికి వస్తారు. అటువంటి సందర్భాలు కూడా వస్తాయి. ఇట్లా సిల్లి వ్యవహారాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని సందర్భాలు డబ్బులు కొట్టేస్తారు, కొన్ని సందర్భాల్లో పరువు భంగం కలిగించే విధంగా న్యూడ్ ఫోటోస్ పెట్టి అబ్యూజ్గా చేస్తారు. కాబట్టి దీన్ని ఎట్లా డిలీట్ చేసుకోవాలి? అందుకోసమే సార్ నేను ముందుగానే చెప్పాను, ఫ్లైట్ మోడ్ పెట్టుకోమండి, వైఫై బంద్ చేసుకోండి, చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తారు. అట్లా సార్ ఇప్పుడు మీరు గ్రూప్లలో ఉంటారు సార్. యాక్చువల్గా ప్రెస్ వాళ్ళకు నేను కూడా దాదాపుగా మీకు తెలుసో తెలియదో 360 వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తున్నాను సార్ నేను టోటల్గా స్టేట్ వైడ్. ఈ 360 గ్రూపులలో నా దాంట్లో ఇప్పుడు కూడా ఈరోజు ఏ రోజు డిలీట్ చేసుకున్నా కూడా ఒక 5-6 ఖచ్చితంగా అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఎవరిదో ఒకటి వాట్సాప్ గ్రూపు హ్యాక్ అవుతూ వస్తుంటారు. ఈ సందర్భాల్లో ఏం చేస్తా ఉంటారు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ వచ్చేసి ఆల్ ఇండియా మీకు ఈ గ్రూప్లో ఇతను పంపించాడు ఈ ఫోన్ నెంబర్, అతను ఫోన్ హ్యాక్ అయ్యాడు. హ్యాక్ అయిన తర్వాత అతను హ్యాకర్ ఏం చేసినాడు, మీ దాంట్లో పెట్టాడు, ఇది నొక్కినాను అనుకోండి మీ డబ్బులు పోతాయి. ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లో దాన్ని పోకుండా మీరు ఏం చేయాలంటే కొన్ని సందర్భాల్లో
దాన్ని తెలియకపోతే వదిలేస్తే నష్టం ఏం లేదు, కానీ ఇన్స్టాల్ అయిందంటే మాత్రం కంప్లీట్ లాస్ అవుతారు. ఇవి ఇన్స్టాల్ కాకుండా ఏ విధంగా చేయాలని కూడా మీకు ఈ సెషన్లో చెప్తాను సార్. మీకు దీన్ని ఏం లేదు సార్, ఇట్లా పట్టుకొని డిలీట్ అంతే, డిలీట్ అయిపోయింది. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఇన్స్టాల్ అయినట్టు ఏమైనా ఉంటే ఫైల్ మేనేజర్కి వెళ్ళండి సార్. ఫైల్ మేనేజర్ కానీ మై ఫైల్స్లో కానీ చూడండి. ఇది వాళ్ళ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.